కల్కి సినిమా చూసిన తర్వాత నాకు బాగుంది భయ్య. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక నాకు ముందుగా గుర్తుకొచ్చింది డైరెక్టర్ నాగశ్విన్. ఫ్యూచరిస్టిక్ సినిమాలు తీయనంటే డైరెక్టర్ నాగశ్విన్ తర్వాతే ఇంకెవరైనా అనిపించింది ఈ సినిమా మొత్తం చూశాక. ఈ సినిమాలో కాంప్లెక్స్ బాగా చూపించారన్న. ఈ సినిమాలో కమల్ హాసన్ గారు కాళీ అనే రోల్ ప్లే చేశారు. ఈ కాళీ అనేవాడు కల్కిని చంపాలి అనుకుంటాడు. కానీ ప్రతిసారి అశ్వత్థామ అదే మన అమితాబ్ బచ్చన్ కాపాడతాడు. మరి హూ ఇస్ ప్రభాస్? మరి ప్రభాస్ రోల్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాలి. మరి చెప్తే స్పాయిలర్ అయిపోద్ది భయ్య. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన దీపికా పడుకొని ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది భయ్య ఆమెకు. ఆమె ప్రెగ్నెంట్తో ఉన్నా కానీ ఈ రోల్లో చాలా బాగా చేసింది భయ్య. హీరోయిన్ దిశా పటాని అంత పెద్ద రోల్ కాదు భయ్య, కానీ చూపించిన కొద్దిసేపు అయినా ఆమెని చాలా హాట్గా చూపించారు. ఈ సినిమాలో మెయిన్గా మాట్లాడుకోవాలి అనుకుంటే ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ మధ్యలో వచ్చే ఫైట్స్ అబ్బాబ్బా అదో లెవెల్లో ఉంటే భయ్య. ఇద్దరు ఒక కొట్టుకోరు. మన మైథాలజీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో ఈ సినిమాతో చాలా బాగా చూపించారు నాగశ్విన్ డైరెక్టర్. ఇంటర్వెల్ బ్యాంగ్ మంచి కిక్ ఇచ్చింది. క్లైమాక్స్ అబ్బా గూస్ బంప్స్ అంతే. మీకు చెప్తే అర్థం కాదు కానీ ట్రైలర్లో మనకు చూపించింది కొంత క్యాస్టే, కాకపోతే సినిమాలో ఉంది చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఇందులో. క్లైమాక్స్లో మన మైథాలజీ పైన చాలా పాయింట్స్ రివీల్ చేస్తారు. అది మాత్రం చూస్తే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు నాగశ్విన్ గారు ఈ స్టోరీ రాసుకునేటప్పుడు ఎంత ఆలోచించారో అనిపించింది. ఇందులో బుజ్జి అనే మిషన్ ఉంటుంది, చిన్న రోబోట్. ఆ బుజ్జి అనే మిషన్కి వాయిస్ ఎవరిచ్చారో కామెంట్ చేయండి తెలిస్తే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.